Hello students, welcome back to your favorite channel, that is Physics Kalashala. సో లాస్ట్ సెషన్లో మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలో చూసాం, చెక్ లిస్ట్. సో ఆల్రెడీ ఈ రోజు నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. చాలామంది స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు కూడా. ఇంకా రేపటి నుంచి అటెండ్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. సో చాలామంది స్టూడెంట్స్కి రకరకాల డౌట్స్ ఉన్నాయి. సార్ నా దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు, సో లేదంటే ఎప్పటిదో పాతది ఉంది. సో వీటన్నిటికీ నిన్న వీడియోలో ఆల్మోస్ట్ ఆన్సర్ ఇచ్చాను. బట్ ఇంకా స్టిల్ రెసిడెన్స్ సర్టిఫికేట్ గురించి, జిరాక్స్ కాపీస్ గురించి, నేమ్స్ గురించి, సో ఇట్లా రకరకాల డౌట్స్ ఉన్నాయి. అసలు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్, హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుంది, అండ్ అది కంప్లీట్ చేసిన ఒక స్టూడెంట్ది ఆర్ఓసి ఫామ్. సో మీకు ఇక్కడ చూపిస్తాను, అక్కడ ఏ డాక్యుమెంట్స్ చెక్ చేస్తారు. సో మీరు డెఫినెట్గా ఆ డాక్యుమెంట్స్ తీసుకెళ్తున్నారా, తీసుకెళ్ళలేదా. సో ఒకవేళ తీసుకెళ్తే ప్రాసెస్ అంతా స్మూత్గా కంప్లీట్ అవుతుంది, లేదంటే తర్వాత ప్రాసెస్ ఏంటి అన్నది కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. ఓకేనా. సో మీ అందరికీ తెలుసు, సో వీఆర్ ఆఫరింగ్ ద ఫ్రీ మెంటార్షిప్ ప్రోగ్రామ్ గైస్. సో ఎవరైతే ఏప్సెట్ 2025 అపియర్ అవుతున్నారో కౌన్సిలింగ్కి, ఆల్రెడీ ఎగ్జామ్ అయిపోయింది. సో కౌన్సిలింగ్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో మీకు ఇంకెటువంటి డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ జస్ట్ రీచ్ మీ అవుట్ ఆన్ దిస్ నెంబర్. సో డెఫినెట్గా రెస్పాండ్ అవుతాను. సో మీకు వెబ్ ఆప్షన్స్ గురించి కానివ్వండి, సర్టిఫికేట్స్ గురించి కానివ్వండి, సో ఇంకా ఏ డౌట్స్ ఉన్నా సరే, సో యూ కెన్ జస్ట్ రీచ్ మీ అవుట్ ఓన్లీ ఆన్ వాట్సాప్. సో కాల్ చేయకండి, ఓకేనా. సో ఇక్కడ ఒకసారి చూస్తే మీరు హెడ్డింగ్లోనే ఆర్ఓసి ఫస్ట్, ఇది ఇంపార్టెంట్. మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత సో మీకు ఆర్ఓసి అంటే రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అని ఇస్తారు. ఓకే, అంటే మీరు ఏమేమి సబ్మిట్ చేశారు అన్నది ఇంపార్టెంట్. రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అంటే మీరు తీసుకెళ్ళిన డాక్యుమెంట్స్ అన్ని అక్కడ వెరిఫికేషన్ ఆఫీసర్కి సబ్మిట్ చేస్తారు. సో మీరు ఏమేమి ఇచ్చారు, వాళ్ళ దగ్గర ఒక చెక్ లిస్ట్ ఉంటుంది. ఆ చెక్ లిస్ట్లో వాళ్ళు చూసుకొని, సో దాంట్లో ఉన్నాయన్నీ మీరు ఇచ్చారా, మీరు ఎలిజిబుల్ అయినవన్నీ ఇచ్చారా లేదా అన్నది వాళ్ళు టిక్ చేసుకుంటారనమాట. సో దాన్ని ఆర్ఓసి ఫామ్ అంటాం. సో ఇది అయిపోయిన తర్వాత ఒకవేళ మీరు అన్ని సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేశారు, సో మీ వెరిఫికేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత సో అక్కడ వెరిఫికేషన్ ఆఫీసర్ సైన్ చేసి, సో సీల్ వేసి మీకు ఇచ్చేస్తాడు. సో దీని తర్వాత మీకు లాగిన్ ఐడి అన్నది అక్కడ ఇవ్వరు. సో లాగిన్ ఐడి అన్నది, సో మీరు ఏదైతే మొబైల్ నెంబర్ నిన్న స్లాట్ బుకింగ్కి ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి మీకు లాగిన్ ఐడి వస్తుంది. ఓకేనా. కాబట్టి నిన్న ఇచ్చిన మొబైల్ నెంబర్ చాలా చాలా ఇంపార్టెంట్. సో మీకు లాస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ మరియు ఇంటర్నల్ స్లైడింగ్ అయిపోయే వరకు కూడా ఆ మొబైల్ నెంబర్ని యాక్టివ్గా ఉంచండి. సో కొంతమంది స్టూడెంట్స్కి మళ్ళీ డౌట్ ఉంది, ఏంటి అంటే సార్ నేను ఎంసెట్ రిజిస్ట్రేషన్ అప్పుడు అంటే అప్లై చేసుకునేటప్పుడు ఒక నెంబర్ ఇచ్చా, నిన్న మళ్ళీ స్లాట్ బుకింగ్కి ఒక నెంబర్ ఇచ్చానంటే నో ప్రాబ్లం. ఇప్పుడు స్లాట్ బుకింగ్ అప్పుడు ఏదైతే ఇచ్చారో అది యాక్టివ్లో ఉండేటట్టు చూసుకోండి. సో ఆ నెంబర్ని మీరు డెఫినెట్గా ఎప్పుడు ఆన్ చేసి ఉంచండి. ఇప్పటి నుంచి ఏ అప్డేట్స్ ఉన్నా కూడా మీకు ఆ నెంబర్కే వస్తాయి. అండ్ నిన్న ఇచ్చిన మెయిల్ ఐడి కూడా మీకు అప్డేట్స్ అయితే వస్తాయి. ఓకేనా. ఇది ఒకటి ఇంపార్టెంట్ థింగ్. సో ఇంకా కొంతమంది స్టూడెంట్స్ చెప్తున్నది ఏంటి అని అంటే, సార్ నేను మీ సేవలోనో ఎక్కడో చేశాను అప్లికేషన్ స్లాట్ బుకింగ్ ప్రాసెస్, సో 1200 పే చేశా, సో వాళ్ళ కార్డ్ నుంచి చేశాను, సో నో ప్రాబ్లం. సో ఇదైతే నో ప్రాబ్లం, అంటే స్లాట్ బుకింగ్కి 1200 పే చేస్తే ఎక్కడి నుంచి పే చేసినా నో ప్రాబ్లం. బట్ ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత మీకు సీట్ వస్తుంది చూసారా, అప్పుడు మీరు కాలేజ్ ఫీ పేమెంట్ చేసేటప్పుడు డెఫినెట్గా మీ కార్డ్ నుంచి, అంటే మీ పేరెంట్స్ కానీ, మీ కజిన్స్ కానీ, మీకు తెలిసిన వాళ్ళ అంకుల్ ఆంటీ ఎవరిదున్నా కూడా సో వాళ్ళ దాని నుంచి చేయండి. ఓకేనా. సో ఇట్లా బయట వాళ్ళ అకౌంట్ నుంచి చేయకండి. ఎందుకంటే మీరు సీట్ అడ్జస్ట్ అయినప్పుడు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ మీకు నచ్చలే, సెకండ్ ఫేజ్కి వెళ్ళారు, మళ్ళీ ఇంకో కాలేజీలో వచ్చింది. సో అప్పుడు ఏమవుతుందంటే మీరు కట్టిన ఫీజు అడ్జస్ట్ అవుతుంది. ఒకవేళ మీరు ఎక్సెస్ పే చేశారనుకోండి ఫస్ట్ ఫేజ్లో, అది మీకు సెకండ్ ఫేజ్ తర్వాత రిఫండ్ అవుతుంది. సో మీరు ఏ అకౌంట్ నుంచి అయితే పే చేశారో ఆ అకౌంట్కే రిఫండ్ అవుతుంది. కాబట్టి డెఫినెట్గా కాలేజ్ ఫీజు కట్టేటప్పుడు మాత్రం మీకు తెలిసిన వాళ్ళది, మీ పేరెంట్స్ ఉంటే బెటర్. సో లేదు అని అంటే మీకు తెలిసిన వాళ్ళ దాని నుంచి చేయండి. ఓకేనా. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఇంకొకటి రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ చేసుకునేటప్పుడు సార్ నేను క్యాస్ట్ అండ్ ఇన్కమ్ ఎంటర్ చేయలేదు అని అంటున్నారు కొంతమంది. సో ఎంటర్ చేయాలి. సో ఒకవేళ ఎంటర్ చేయకపోయినా సో మీరు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి సబ్మిట్ చేస్తారు కాబట్టి మళ్ళీ వాళ్ళు అక్కడ ఆన్లైన్ చేసుకుంటారు. సో నో ప్రాబ్లం, దాని గురించి కూడా వర్రీ అవ్వకండి. ఓకే. సో ఇప్పుడు మీకు ఇక్కడ స్టూడెంట్ది చూపిస్తాను చూడండి. స్టూడెంట్ ఈరోజు అటెండ్ అయ్యాడు సో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి. సో అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏ డాక్యుమెంట్స్ వాళ్ళు అడుగుతారు. సో ఇది మీకు మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత సో మీకు ప్రొవైడ్ చేసే ఆర్ఓసి ఫామ్ అనమాట. ఓకేనా. సో ఇది ఆర్ఓసి. ఇక్కడ స్టూడెంట్స్ డీటెయిల్స్ అయితే హైడ్ చేసా. ఒకసారి స్టార్టింగ్ నుంచి చూడండి. సో మీకు ఆర్ఓసి నెంబర్ అండ్ డేట్ ఆఫ్ ప్రింటింగ్ అంటే ఇది ఈ రోజుది. సో
సో ఇక్కడ రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఆర్ఓసి వెరిఫైడ్ ఆన్ ఏ డేట్ రోజు మీరు అటెండ్ అయ్యారు, దాని తర్వాత మీ హెల్ప్ లైన్ సెంటర్ యొక్క కోడ్, ఓకేనా, ఒక్కో సెంటర్కి ఒక్కో కోడ్ ఉంటుంది. సో ఆ కోడ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో తర్వాత మీ హాల్ టికెట్ నెంబర్, సో మీ ర్యాంక్ ఎంత, దాని తర్వాత సో మీ నేమ్, మీ ఫాదర్ నేమ్, సో మీ జెండర్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. దాని తర్వాత సో మీ కేటగిరీ ఏంటి, సో డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోండి. సో మీ కేటగిరీ ఏంటి, డేట్ ఆఫ్ బర్త్ ఏంటి. సో ఒకవేళ మీరు పిహెచ్ కేటగిరీనా, సో ఇక్కడ నాట్ అప్లికబుల్ అని ఉంది. సో ఈ స్టూడెంట్ నాట్ పిహెచ్ అనమాట. సో ఇక్కడ ఏ ఏరియా కిందకి వస్తారు మీరు, సో మైనారిటీయా అయితే ఇక్కడ మీరు ముస్లిం అని ఉంటుంది, లేదు అని అంటే నో అని వస్తుంది. సో ఇక్కడ ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ, సో మొత్తం ఇన్కమ్ అవి చెక్ చేశాక సో ఫీజు రియంబర్స్మెంట్ మీరు ఎలిజిబులా కదా అని ఇక్కడ ఎస్ ఆర్ నో అని పెడతారనమాట. సో జనరల్ క్యాండిడేట్స్కి ఇక్కడ నో వస్తుంది, సో మిగిలిన వాళ్ళకి ఇక్కడ ఎస్ వస్తుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్ థింగ్. సో దీని తర్వాత మీకు మ్యాథమెటిక్స్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, మీరు రాసిన ఎగ్జామ్లో మ్యాథమెటిక్స్ ఉందా లేదా. సో మీరు రాసింది ఎంపీసీ స్ట్రీమే కాబట్టి సో ఉంది. సో గ్రూప్ పర్సంటేజ్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్స్, సో మీకు ఇంతకుముందు మార్క్స్ ఇది ఇంటర్మీడియట్ది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ పాస్ ఇయర్ 2025. సో ఇక్కడ వరకు డీటెయిల్స్ 5. సో ఇక్కడ చూడండి, ఎన్సీసీ ప్రియారిటీ, స్పోర్ట్స్ ఆర్ గేమ్స్ ప్రియారిటీ ఆర్ క్యాప్ ప్రియారిటీ. సో ఇవి స్పెషల్ సర్టిఫికేట్స్ అనమాట. సో ఇవేవి కూడా మీకు లేవు ఇక్కడ, అంటే ఈ స్టూడెంట్కి లేవు. సో కాబట్టి ఇక్కడ 000 ఉంది. సో ఒకవేళ మీకు గనక ఈ స్పెషల్ సర్టిఫికేట్స్ ఉన్నట్లయితే సో మీకు దీనికి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ నేను ఆల్రెడీ చెప్పాను, మసబ్ ట్యాంక్లో జరుగుతుంది, ఓకేనా. సో దీనికి సంబంధించి కూడా కొంతమంది స్టూడెంట్స్ డౌట్స్ ఉన్నాయి, లాస్ట్లో క్లియర్ చేస్తాను. సో ఇక్కడ ఈ స్టూడెంట్ అయితే వీటికి ఎలిజిబుల్ కాదు కాబట్టి 0 అని ఉంది. ఇక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, సో మీకు నిన్న వీడియోలో నేను చెప్పా, సో టేక్ 3 sets ఆఫ్ జిరాక్స్. మీరు ఏ డాక్యుమెంట్స్ అయితే నిన్న వీడియోలో నేను చేశానో వాటన్నిటిని కూడా 3 sets తీసుకెళ్ళండి. వాళ్ళు తీసుకునేది 2 sets, బట్ బెటర్ ఒక 3 sets అయితే తీసుకెళ్ళండి, ఓకేనా. సో ఇప్పుడు ఒకసారి సర్టిఫికేట్ చూడండి. ఫస్ట్ది వచ్చేసరికి సో మీకు ఇక్కడ ర్యాంక్ కార్డు, సో మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ర్యాంక్ కార్డు స్టేటస్, ఇక్కడ ఎక్స్ అంటే ఏంటంటే సో జిరాక్స్ మీరు సబ్మిట్ చేస్తున్నట్టు అనమాట. సో జిరాక్స్ కాపీ, పి అంటే పెండింగ్, ఎన్ అంటే నాట్ అప్లికబుల్, డి అంటే డిడ్ నాట్ సబ్మిట్, ఓకేనా. సో ఇక్కడ ఈ స్టూడెంట్ కనుక మనం చూసుకున్నట్లయితే సో ఫస్ట్ది సో ర్యాంక్ కార్డ్ సబ్మిట్ చేశారు, సో హాల్ టికెట్ జిరాక్స్ సబ్మిట్ చేశారు. సో దాని తర్వాత ఎస్ఎస్సి సిబిఎస్సి ఆర్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ సర్టిఫికేట్, సో మీ 10th క్లాస్ లాంగ్ మెమో అనమాట. సో దానికి సంబంధించి జిరాక్స్ సబ్మిట్ చేయాలి. అలానే సో ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అంటే మీ ఇంటర్ మార్క్స్ మెమో, సో అది జిరాక్స్ సబ్మిట్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్కి డౌట్స్ ఉన్నాయి చూడండి. 5th చాలా ఇంపార్టెంట్, స్టడీ సర్టిఫికేట్ ఆర్ రెసిడెన్షియల్ ప్రూఫ్ ఫర్ లోకల్ ఆర్ నాన్ లోకల్. సో ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది స్టూడెంట్స్, సార్ నేను మొత్తం తెలంగాణలో చదువుకున్నా, తెలంగాణలో పుట్టా, నా ఎడ్యుకేషన్ అంతా ఇక్కడే అయింది, నేను ఇప్పుడు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ తీసుకెళ్లాలా వద్దా. సో మీ దగ్గర కనుక 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఇక్కడ చదువుకున్నట్లుగా స్కూల్స్ అండ్ కాలేజెస్లో చదువుకున్నట్టుగా స్టడీ సర్టిఫికేట్ ఆర్ బోనఫైడ్ ఉంది అని అంటే సో అది సబ్మిట్ చేస్తే అదే మీకు రెసిడెన్షియల్, అంటే మీరు ఇక్కడ లోకల్ కిందకి కన్సిడర్ అయిపోతారు, ఓకేనా. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో లేదు మీరు ఇక్కడ అండ్ వేరే దగ్గర చదువుకున్నారు, అప్పుడు మీకు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది అవసరం ఉంటుంది. ఒకవేళ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఉంటే తీసుకెళ్ళండి, లేదు అని అంటే స్టడీ సర్టిఫికేట్ కంపల్సరీ మీది అన్ని ఇక్కడ స్కూల్స్ అండ్ కాలేజెస్లో చదువుకున్నట్టు ఉండాలి, ఓకేనా. అవన్నీ ఉన్న వాళ్ళకి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అవసరం లేదు, అదే లోకల్ ప్రూఫ్ కిందకి వస్తుంది. అండ్ నాన్ లోకల్ వాళ్ళు సో నాన్ లోకల్ ప్రూఫ్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సో ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ, సో ఇంటర్మీడియట్ కాలేజ్ నుంచి మీరు తీసుకొచ్చిన ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాలి. ఇక్కడ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్లో మీరు ఏదైతే మార్క్స్ మెమో సబ్మిట్ చేస్తున్నారో దాని మీద ప్రిన్సిపల్ సైన్ ఉండేటట్టు చూసుకోండి, ఓకేనా. అలానే సో మీ రెస్పెక్టివ్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇక్కడ జనరల్ క్యాండిడేట్స్కి అయితే సో అవసరం లేదు, సో జస్ట్ ఏం సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఇక్కడ జిరాక్స్ సబ్మిట్ చేశారు. నెక్స్ట్ సో మైనార్టీ స్టూడెంట్స్, సో ఈ మైనార్టీ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. బీసీఈ సర్టిఫికేట్ ఉంటుంది కదా, అది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. ఇక్కడ సబ్మిట్ చేశారు చూడండి, అందుకనేసి మీకు జిరాక్స్ అని ఉంది. ఇక్కడ ఈ స్టూడెంట్కి పిహెచ్ కేటగిరీ కాదు, సో కాబట్టి ఇక్కడ నో, సో ఎన్ అని ఉంది, నాట్ అప్లికబుల్, ఓకే. సో ఈడబ్ల్యూఎస్, ఈ స్టూడెంట్ ఈడబ్ల్యూఎస్ కూడా అప్లికబుల్ అయి ఉండదు కాబట్టి ఇక్కడ ఎన్ అని ఉంది, నాట్ అప్లికబుల్ అని ఉంది. సో ఒకవేళ ఒక ఓసీ స్టూడెంట్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ అనుకోండి, వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు, సో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇక్కడ అప్లోడ్ చేస్తారనమాట. సో ఇక్కడేమో మీకు ఎన్ వస్తుంది, ఇక్కడ జిరాక్స్ ఇచ్చినట్లు ఎక్స్ వస్తుంది అనమాట. సో మేజర్గా చూసుకుంటే మీరు ఇక్కడ ఒకవేళ ఎన్సీసీ స్పోర్ట్స్ ఆర్ గేమ్స్ ఆర్ క్యాప్ సర్టిఫికేట్ ఉందనుకోండి మీకు, సో అది కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఎన్ ఉంది, ఓకేనా.
సో ఇది మెయిన్ థింగ్. సో నెక్స్ట్ మీరు చాలామంది స్టూడెంట్స్ డ్రాప్ తీసుకున్న వాళ్ళు గ్యాప్ సర్టిఫికేట్ సార్ మాకు కౌన్సిలింగ్ టైంలోనే అడుగుతారా అంటే, సో మీకు ఇక్కడ గ్యాప్ సర్టిఫికేట్ గురించి ఎక్కడా కూడా ఇన్ఫర్మేషన్ లేదు. చూసారా ఒకసారి, గ్యాప్ సర్టిఫికేట్ గురించి ఎక్కడా కూడా మీకు ఇన్ఫర్మేషన్ లేదు. సో కాబట్టి మీకు ఇప్పుడు గ్యాప్ సర్టిఫికేట్ లేకపోతే సో డోంట్ వరీ, బట్ తర్వాత స్కాలర్షిప్ అప్పుడైనా మీరు కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు అవసరం, తీసి పెట్టుకోండి. ఓకేనా? సో ఇప్పుడైతే ప్రజెంట్ అవసరం లేదు, ఉంటే తీసుకెళ్ళండి. ఓకేనా? స్టడీ సర్టిఫికేట్స్ ఉండి రెసిడెన్షియల్ ఉన్నా తీసుకెళ్ళండి. ఓకే, సో గ్యాప్ సర్టిఫికేట్ ఉన్నా కూడా తీసుకెళ్ళండి. ఇంకా మీ దగ్గర ఏమన్నా ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ ఉంటే సో ఆ సర్టిఫికేట్స్ కూడా తీసుకెళ్ళండి, వాటిని ఇక్కడ రాసుకుంటారు. అదర్ సర్టిఫికేట్స్ ఏమన్నా స్పెషల్ సర్టిఫికేట్స్ ఉంటే సో వాటిని ఇక్కడ మెన్షన్ చేస్తారనమాట. సో ఏమైనా రిమార్క్స్ ఉన్నా సో ఆ రిమార్క్స్ని ఇక్కడ రాస్తారు. సో ఇక్కడ డైరెక్ట్ లాస్ట్కి మీ కన్సెంట్, సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్. సో ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద చీఫ్ వెరిఫికేషన్ ఆఫీసర్, సో సీలేసి సైన్ చేస్తారనమాట. సో ఓవరాల్గా ఇది మీకు ప్రాసెస్ అనమాట. దీన్నే మనం ఆర్ఓసి అంటాం. సో మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత సో ఇలా ఒకటి ఇస్తారనమాట. సో ఇప్పుడు దీంట్లో మీరు ఏదైనా ఇవ్వలేదనుకోండి, జాగ్రత్త వినండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేశాడు, సో బట్ ఇంకా రాలేదు, లేదంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేశాడు ఇంకా రాలేదు. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే దాన్ని పెండింగ్ కిందనో లేదంటే డిడ్ నాట్ సబ్మిట్ కిందనో పెడతారనమాట. సో ఇక్కడ పెట్టిన తర్వాత మీకు ఫర్దర్గా ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ సర్టిఫికేట్ మీరు ఎప్పుడు సబ్మిట్ చేయొచ్చు అంటే, మీకు ఒకవేళ ఈ నెక్స్ట్ 3-4 డేస్లోనే వచ్చిందనుకోండి, అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ 8th వరకు ఉంది కదా, ఈ 8th లోపే వచ్చిందనుకోండి, మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ 3rd కో 4th కో ఉందనుకుందాం, మీకు క్యాస్ట్ సర్టిఫికేటో ఇన్కమ్ సర్టిఫికేటో రాలేదు. ఓకేనా? సో ఇప్పుడు 8th లోపు కనుక వస్తే ఆ 8th వరకు మీకు ఎక్కడికి రావాలో చెప్తారు. ఒకవేళ మీరు ఒక్కటే సబ్మిట్ చేయలేదు, రిమైనింగ్ అన్ని సబ్మిట్ చేశారు, 8th లోపు మీకు ఆ సర్టిఫికేట్ వచ్చింది, సో ఇప్పుడు ఎక్కడికి రావాలో ఎక్కడ సబ్మిట్ చేయాలో చెప్తారనమాట. సో మీరు సబ్మిట్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఓకే పెట్టుకుంటారనమాట, ఇట్లా జిరాక్స్ కాపీ ఇచ్చినట్లు పెట్టుకుంటారు. ఓకేనా? లేదు సో మీకు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫస్ట్ ఫేజ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వరకు అసలు రాలేదు. ఓకేనా? మిగిలిన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారు. సో ఇప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ మీకు ఒక 10 days తర్వాతనో 1 week తర్వాతనో వచ్చింది. సో అప్పుడు కన్సిడర్ చేస్తారా సార్ అని అంటే, సెకండ్ ఫేజ్ టైంలో మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఎవరికి అని అంటే, ఫస్ట్ ఫేజ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ కాని వాళ్ళకి, అండ్ ఎవరైతే కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయలేదో సబ్మిట్ చేయడానికి అప్పుడు మళ్ళీ సెకండ్ ఫేజ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గర మీరు అప్పుడు సబ్మిట్ చేయవచ్చు, అండ్ సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్లో మీరు పార్టిసిపేట్ చేయవచ్చు. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో ఇది ఓవరాల్ ప్రాసెస్ అనమాట. సో నేను చెప్పినట్టుగా సో ఈ డాక్యుమెంట్స్ అయితే మీ దగ్గర రెడీగా ఉంచుకోండి. ఇంకా రేపటి నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అయ్యే వాళ్ళు ఈ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉండేటట్టు చూసుకోండి. ఓకేనా? క్లియర్? రైట్. సో ఇంకా కొంతమంది అడుగుతున్నట్టు జిరాక్స్ సెట్స్ ఒక 3 sets అయితే పెట్టుకోండి దగ్గర. సో కలర్ జిరాక్స్ బ్లాక్ అండ్ వైట్ అంటే బ్లాక్ అండ్ వైట్ జిరాక్సే తీసుకెళ్ళండి. ఓకే, మీరు ర్యాంక్ కార్డ్ ఒకటి తీసుకుంటే కలర్ జిరాక్స్ తీసుకోండి. ఓకే, రెసిడెంట్ సర్టిఫికేట్ ర్యాంక్ కార్డు డెఫినెట్గా అఫీషియల్ వెబ్సైట్ నుంచి తీసుకోండి అమ్మా. ఓకేనా? సో లాగిన్ ఐడి మీకు సెంటర్లో ఇవ్వరు, ఇది మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి వస్తుంది లాగిన్ ఐడి అన్నది. సో మీకు రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వస్తుంది. ఓకే, సో ఇది ఒకటి. సో ఇంకోటి ఏం మాట్లాడుకున్నానంటే లాస్ట్ టైం, సార్ మీ ఎన్సీసీ ఆర్ లేదంటే స్పోర్ట్స్ కేటగిరీ లేదంటే క్యాప్ కేటగిరీ, బట్ మాకు తెలియకుండా మేము ఏం చేసామనంటే స్లాట్ బుకింగ్ అప్పుడు ఆల్ కింద ఆల్ చూజ్ చేసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు మాకు 3rd కో 4th కో ఉంది, ఇది మసప్ ట్యాంక్లో కాకుండా వేరే హెల్ప్ లైన్ సెంటర్ చూజ్ చేసుకున్నాం సార్, ఆల్ కాబట్టి. సో వేరే సెంటర్ చూజ్ చేసుకున్నాం సార్. సో మేము ఇప్పుడు ఇక్కడ ఎన్సీసీ ఆర్ ఈ స్పోర్ట్స్ కానీ క్యాప్ సర్టిఫికేట్ కానీ సబ్మిట్ చేయవచ్చా అన్నది చాలా మంది స్టూడెంట్స్కి డౌట్ ఉండొచ్చు. సో మీరు ఎక్కడైతే స్లాట్ బుక్ చేసుకున్నారో ఆ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి మీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయండి. ఓకేనా? సో అక్కడ ఎన్సీసీ లేదంటే స్పోర్ట్స్ ఆ క్యాప్ సర్టిఫికేట్ వాళ్ళు మళ్ళీ ఎక్కడ సబ్మిట్ చేయాలో మీకు చెప్తారు. ఓకేనా? మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అక్కడికి వెళ్ళి సబ్మిట్ చేసినాక మీకు అప్డేట్ అవుతుంది అది, అప్పటి వరకు మీకు అది పెండింగ్లోనే ఉంటుంది. ఓకేనా? క్లియరా? రైట్. సో ఇది మీకు కంప్లీట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్. ఓకే, సో ఏ డాక్యుమెంట్స్ లేకపోయినా కూడా పెద్ద అంటే ఉంటే అన్నీ సమకూర్చుకోండి. సో లేవు ఏమైనా కొంచెం పెండింగ్ ఉన్నాయంటే సో మీ హెల్ప్ లైన్ సెంటర్కి అయితే వెళ్ళండి, స్లాట్ బుక్ చేసుకున్న డేట్కి టైంకి. సో వాళ్ళు ఫర్దర్ ప్రాసెస్ అనేది గైడ్ చేస్తారు. ఓకేనా? సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే సో మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, డెఫినెట్గా వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో ఎందుకంటే మీరందరూ ఫస్ట్ టైం కదా ఇదంతా చూడడం. సో మేమంటే ఒక
లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి ఇదే పనిలో ఉన్నాం. ఓకేనా. సో టీచింగ్ అండ్ ఈ ఎంసెట్ కౌన్సిలింగ్ ఇదంతా మాకు ఐడియా ఉంది. ఎవ్రీ ఇయర్ జరిగే ప్రాసెస్ కాబట్టి. సో మీకు ఫస్ట్ టైం కాబట్టి రకరకాల డౌట్స్ ఉంటాయి. డెఫినెట్గా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో వాళ్ళకి 100% ఇదైతే యూజ్ అవుతుంది. ఓకేనా. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో టిల్ దెన్ కీప్ స్టడీయింగ్. ఆల్ ది వెరీ బెస్ట్. బాయ్.